పైన ఎక్స్క్లూజివ్ గా హరీష్ రావుని లిఫ్ట్ చేస్తా ఉన్నారు, వాహనంలో తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యాన్ లోపలికి హరీష్ రావుని ఎక్కించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. విజువల్స్ లో చూద్దాం. ఒకసారి తోపులాట జరుగుతూ ఉంది, కార్యకర్తలు అడ్డుకుంటున్నారు హరీష్ రావుని అదుపులోకి తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ని. సో హరీష్ రావు ఎగ్జాక్ట్లీ కనిపిస్తున్న పోలీస్ వ్యాన్ ముందు వరకు తీసుకెళ్లారు, పోలీసులు లోపల ఎక్కించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నడుచుకుంటూ వెళ్తాననేటువంటిది హరీష్ రావు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. కానీ హరీష్ రావుని అరెస్ట్ చేయకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ ఎన్వలప్ కవర్ చేతిలో పైకెత్తినటువంటి ఎన్వలప్ కవర్ పట్టుకుంది హరీష్ రావు. ఆ దాంట్లో పూర్తి డాక్యుమెంట్స్ లో పూర్తి ఆధారాలు ఉన్నాయి, ఆధారాలతో ముందుకు వెళ్తున్నాం అనేటువంటిది హరీష్ రావు స్లోగన్ చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ఛాలెంజ్ చేస్తా ఉన్నారు, మీకు చర్చకు మీరు సిద్ధమైతే మేము వస్తా ఉన్నాం, నిరూపించడానికి సిద్ధమంటున్నారు. హరీష్ రావుని అరెస్ట్ చేస్తా ఉన్నారు. విజువల్స్ లో చూస్తా ఉన్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన హరీష్ రావుని పోలీసు వాహనం ఎక్కించారు, పోలీసులు ఆ వాహనాన్ని మూవ్ చేస్తా ఉన్నారు, తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో మొత్తానికి హరీష్ రావుని పోలీసులు అరెస్ట్ చేస్తారు, వాహనంలో తరలిస్తా ఉన్నటువంటి పరిస్థితి. కేవలం హరీష్ రావే కాదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంకా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలని అందరినీ అరెస్ట్ చేస్తా ఉన్నారు. విజువల్స్ లో చూస్తా ఉన్నాం. హరీష్ రావు అరెస్ట్ చేశారు. హరీష్ రావు పోలీస్ వాహనంలో తరలిస్తూ ఉన్నారు. హరీష్ రావు ఆల్రెడీ పోలీస్ వాహనంలోకి ఎక్కించారు. హరీష్ రావు తన చేతిలో ఉన్నటువంటి ఒక ఫైల్ ను చూపిస్తూ ఈ ఆధారాలు అని చెప్పి చూపిస్తున్నారు. సో కేటీఆర్ తెలంగాణ భవన్ లోపల ఉన్నారు, బయట బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. హరీష్ రావుని వెహికల్ ఎక్కించి అక్కడి నుంచి తరలిస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కూడా అరెస్ట్ చేశారు, హరీష్ రావుని అరెస్ట్ చేశారు. సో ప్రస్తుతానికి అక్కడి నుంచి ఆ పోలీస్ వాహనం చాలా మంది కార్యకర్తలు పోలీస్ వాహనం ముందు నిల్చున్నారు. పోలీసు హరీష్ రావుని అరెస్ట్ చేసినటువంటి వాహనం ఏదైతే ఉందో ఆ బండి కీసు, ఈ వాహనానికి సంబంధించిన కీసు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తీసేసుకున్నారు, ఇవ్వట్లేదు. రోడ్డు పైన వాహనం ఆగిపోయింది, ఇదే వాహనంలో హరీష్ రావు ఉన్నాడు. యాక్చువల్గా హరీష్ రావుని ఈ వాహనంలో తరలించాలి, ఈ వాహనానికి సంబంధించినటువంటి కీసు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తీసేసుకున్నారు. ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. ఒక డిఫరెంట్ గా ఒక సిచ్యువేషన్ ఎట్లా అవుతారంటే వాహనంలోకి హరీష్ రావుని ఎక్కించారు, అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ వాహనానికి సంబంధించిన కీస్ మాత్రం లేవు. ఆ పోలీస్ వాహనానికి కీస్ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరో తీసుకున్నారు, కదలకుండా ఉండడం కూడా భాగంగానే ఈ రకంగా ప్రయత్నం చేశారు. సో ప్రతినిధి మధు డ్రైవర్ తో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. నేను చూడలేదు సార్, తాళం తీసుకున్నారు సార్, బండి రన్నింగ్ లోనే ఉంది. ఆయన ఎవరో వచ్చి ఇట్లా లాక్కొని వెళ్ళిపోయినా ఆయన బండి డోర్ తీసి. నేను ఇక్కడే కూర్చున్నా సార్, నేను బండిలోనే కూర్చున్నా. ఇది పరిస్థితి. వాహనం ఆన్ లో ఉన్నప్పుడే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చారు, ఇదే వాహనంలో హరీష్ రావు ఉన్నారు, లోపల అరెస్ట్ చేశారు, లోపల కూర్చోబెట్టారు. ఆయనతో పాటు నాయకులందరూ కూడా బండి కీసు తీసేసుకొని వెళ్ళిపోయారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. చాబీ తీసుకొని వెళ్ళిపోయారు సార్, చాబీ లేదు. ఏం మంచి ఏం డ్రైవర్ చాబీ ఎట్లా తీనిస్తాం బైక్ ఆ వెహికల్ స్టార్టింగ్ లో ఉండగానే ఆ వెహికల్ రన్నింగ్ లో ఉంది, స్టార్ట్ లోనే ఉంది. హరీష్ రావు ఎక్కగానే ఇక అక్కడి నుంచి హరీష్ రావు లిఫ్ట్ చేద్దామని రకంగా సిద్ధంగా ఉన్న పోలీసులకి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మనోజ్ బండికి తీసుకోవడమే కాదు, బండికి అడ్డంగా నిలబడ్డారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలంతా కూడా. ఆల్రెడీ కీస్ తీసేసుకున్నారు, వాహనానికి ఎదురుగా రోడ్డు పైన కూర్చున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మాట్లాడదాం. బండి కీస్ తీసుకున్నారని చెప్తా ఉన్నారు, పోనివ్వట్లేదు, మళ్ళీ పోనివ్వట్లేదు. కావాల్సిన పోలీసు వాళ్ళు నాటకం వేస్తున్నారు, మా మిస్టేక్ ఏం లేదు, వాళ్ళే కావాల్సిన దమ్ముంటే మా పులిలాగా వస్తుంది మా హరీష్ అన్న, మీకు దమ్ముంటే రండి రా చూసుకుందాం. మిమ్మల్ని పోనివ్వట్లేదు, అడ్డుకున్నారు. ఈ రోజు వాళ్ళు పిరిగి పొందే చర్యగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే మంత్రులైన చర్చకు రమ్మని చెప్పి ఈరోజు మంత్రులు మా పోలీసులు అడ్డం పెట్టుకొని ఇది అంటే వీళ్ళు అన్యాయం చేసిన విషయం బయట పడతారని చెప్పి రైట్. ఇక్కడ వాహనం ముందు కూర్చున్నారు. డౌన్ డౌన్ ఇట్లా ఎందుకు సో మరొక వాహనంలో తరలించే ప్రయత్నం చేస్తున్నారు, మరొక వాహనం దగ్గరికి మరొక వాహనంలో తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక వాహనం రెడీ చేశారు, దీంట్లో కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఒకవైపు హరీష్ రావు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు,
రైట్, హరీష్ రావు అరెస్ట్ చేసిన వాహనం మాత్రం కీ లేక అక్కడ ఆగిపోయింది. మరొక వాహనాన్ని తీసుకొచ్చారు. ఆ వాహనం ముందు అంటే హరీష్ రావు అరెస్ట్ చేసినటువంటి వెహికల్ ముందు ఉన్నటువంటి కార్యకర్తల్ని ఒక్కొక్కరిగా ఇంకో వాహనంలో ఎక్కిస్తున్నారు, అరెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ హరీష్ రావు ఇంకో వెహికల్లో ఉన్నారు, ఆయన లోపల పోలీసులు కూడా ఉన్నారు. కానీ ఆ వెహికల్ మాత్రం అక్కడి నుంచి కదలలేదు. కారణం కీస్ లేవు. ఆ కీస్ ఎవరో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆ బండి ఆ వెహికల్ స్టార్టింగ్ లో ఉండగానే దాని కీస్ ని ఆఫ్ చేసి పట్టుకొని వెళ్ళారు. వాహనం ఆగిపోయింది. పోలీసులు హరీష్ రావుని తీసుకెళ్దాం అనుకున్నటువంటి వాహనం ఏదైతే ఉందో కీస్ తీసుకొని వెళ్ళిపోవడంతో వాహనం ఆగిపోయినటువంటి పరిస్థితి. ఎంక్వైరీ చేస్తా ఉన్నారు, కనుక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఈ వాహనానికి సంబంధించినటువంటి కీస్ ఎవరి దగ్గర ఉన్నాయి? డ్రైవర్ రన్నింగ్ లో ఉండగానే ఎవరో కార్యకర్త బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చి రన్నింగ్ లో ఉన్నటువంటి వాహనానికి సంబంధించినటువంటి కీస్ తీసుకొని వెళ్ళారు. పోలీసులు ఎదురుగా ఇంతమంది పోలీసులు ఉన్నా, ఇంతమంది పహారా ఉన్నా ఈ బండి కీస్ మాయమైపోయినటువంటి పరిస్థితి. అది కూడా రన్నింగ్ లో ఉన్నటువంటి వాహనానికి సంబంధించినటువంటి బండి కీసు మాయమవడంతో ఒక్కసారిగా పోలీసులు షాక్ గురవుతున్నారు. ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏం జరిగింది అనేటువంటి. అన్న రన్నింగ్ లో ఉండగానే పోయిందా? రన్నింగ్ లో ఉండగానే ఎట్లా ఎవరు తీసుకోరు? సో ఇది వాహనం రన్నింగ్ లో ఉండగానే వాహనం పోయినటువంటి పరిస్థితి, కీస్ పోయినటువంటి పరిస్థితి. వాహనానికి సంబంధించిన కీస్ మాయమయ్యాయి. ఇది హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ సిచ్యువేషన్ జరుగుతున్నటువంటి పరిణామాల పైన. ఒకసారి చూస్తుంది మీరు అవినీతి చేసింది కనుక, స్కామ్లకు పాల్పడ్డారు కనుక, తప్పు జరిగింది కనుక చర్చకు తోక ముడిచారు. చర్చకు మేము వస్తుంటే అడ్డుకున్నారు. ఇప్పుడు మీ భవిష్యత్తు కార్యాచరణ ఏముంటుంది, ఏం చేయబోతారు చూస్తాం. మీడియా సాక్షిగా వీళ్ళ అవినీతిని అంతా బయట పెట్టాం, రాష్ట్ర ప్రజల ముందు పెట్టాం. రాబోయే రోజుల్లో శాసనసభ సమావేశాల్లో ఈ అంశంపై చర్చకు పట్టుబట్టి ఈ అంశంలో వీళ్ళు చేసిన తప్పిదాలన్నీ కూడా బయట పెట్టాం. మమ్మల్ని మాట్లాడే మీకు ధైర్యం లేదు. మేము మాట్లాడితేనే 6 మంత్రులు లేచి అడ్డుపడుతున్నారు. మేము అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు మాకు ఏ డైరెక్షన్ ఇస్తే వారి డైరెక్షన్లోనే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. హరీష్ రావు ఉన్నటువంటి వాహనానికి సంబంధించినటువంటి కీసు మాయమయ్యాయి. హరీష్ రావు లోపలే ఉన్నారు, మాజీ మంత్రి వీళ్ళంతా కూడా కీసు పోయినటువంటి పరిస్థితి ఉంది. సో హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నారు, ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. మమ్మల్ని తట్టుకోలేకపోతా ఉన్నారు, ముఖ్యమంత్రి మమ్మల్ని తట్టుకోలేకపోతున్నారు. 6 మంత్రులు వచ్చినా కూడా వాళ్ళు లేచిన సమాధానం మా ముందు నిలబడలేకపోతా ఉన్నారు. కేసీఆర్ అవసరం లేదు అనేటువంటి అంశాన్ని హరీష్ రావు చెప్పే ప్రయత్నం. హరీష్ రావును అరెస్ట్ చేశారు పోలీస్ వాహనంలో నుంచి. హరీష్ రావు విజువల్స్ మనం చూస్తున్నాం. కానీ హరీష్ రావు కూర్చున్నటువంటి ఆ వాహనానికి సంబంధించి కీస్ మాత్రం మిస్ అయ్యాయి. రైట్, హరీష్ రావుని పైకి అరెస్ట్ చేస్తున్న విజువల్ చూస్తున్నాం మనం. సో హరీష్ రావుని వన్స్ అరెస్ట్ చేసి వాహనం లోపల తరలించగానే ముందున్నటువంటి తమ పార్టీ కార్యకర్తలు ఆ వాహనంలో ఉన్నటువంటి కీస్ ని